ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. డిఫెండ్ లవ్ పార్ట్ 9. ఓకే మామ్. అతని మాటకి వరేని గుండెల్లో రాయి పడిపోయింది ఒక్కసారిగా. శాండీ, నా రూమ్లో కీస్ ఉంటాయి, తీసుకురా అన్నాడు విరాట్. ఆమె పరుగున రూమ్కి వెళ్ళడంతో, ఆంటీ, సార్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అంది వరేణ్య. శాండీ అలానో నువ్వు కూడా అలానే వరు. నాకు విరాట్ ఉన్నాడుగా. కన్నయ్య నా మాటకి నో చెప్పడు. సీదా మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడని నవ్వుతూ చెప్పారు కన్నయ్య. ఆహా, ఎంత అందంగా పిలుస్తున్నారు. కానీ వాడొక దొంగ కొలుపట్టి గన్నయ్య అని పళ్ళు నూరుకుంటూ వేరే దారి లేక సైలెంట్గా బయటకు కదిలింది. ఆమెను చూస్తూనే బైక్పై కూర్చున్న విరాట్ను ఉద్దేశించి, ఇబ్బంది పడకండి, నేను క్యాబ్లో వెళ్ళిపోతాను. రేపు మమ్మల్ని ఎండు చేపల్లా నూరడానికి, అదే సిలబస్ చెప్పడానికి ప్రిపేర్ అవ్వాలేమో కదా విరాట్ సార్ అంది పళ్ళని బయటకు పెట్టి నవ్వుతూ. హ్యాండిల్ బార్ రైస్ చేసిన విరాట్ ఆమె వైపు ఒక లుక్ ఇవ్వడంతో, తప్పదా అంది బేలగా. సార్వి మాత్రం అవే లుక్స్. ఫేస్ని అష్టవంకర్లు తిప్పి ఏడుపు ముఖంతో 2 ఇంచెస్ దూరంలో కూర్చోవడంతో, ఫీల్ ఫ్రీ మిస్ వరేణ్య అండ్ హోల్డ్ మీ టైట్లీ, నో ప్రాబ్లం అన్నాడు. దొంగ కాట్రాజుగా ఎంత పెద్ద ప్లాన్ చేసావరా అని మనసులో బండ బూతులు తిట్టుకుంటూ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన విరాట్ స్కిల్స్ని మర్చిపోయి, సారీ సార్, నాకు ఇలా కంఫర్ట్ ఉందని చెప్పింది పళ్ళు నూరుకుంటూ. యువర్ విష్ హ్యాండిల్ బార్ రైస్ చేసి ఒక్కసారిగా ముందుకు దూకించడంతో గోడపై బలిలా, గోడ కొట్టిన పిడకలా వెళ్ళి విరాట్ని అతుక్కుపోయింది. విరాట్ పెదవులపై లైట్ స్మైల్ వస్తే వరేణ్య మాత్రం సిగ్గుతో చితికిపోతూ ఫ్రస్ట్రేషన్ ఆపుకోలేక పెద్దగా అరిచింది. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల వరు అరుపు నుండి విరాట్ సేవ్ అయితే, బైక్ ఆపండి, నేను దిగిపోతానని చెప్పింది కోపంగా. మరుక్షణం బ్రేక్ మళ్ళీ గోడకి పిడకగా మారింది. ఎందుకు ఇలా నన్ను టార్చర్ చేస్తున్నారు విరాట్ సార్? దీనికోసమే నా డ్రైవ్ అనగానే సైలెంట్గా వచ్చేశారు. విరాట్ పెదవులు మరింత వైడైతే తానెంత అరిచినా పనవ్వదని సైలెంట్గా కూర్చుని గట్టిగా అతని షర్ట్ని హోల్డ్ చేసింది. ఆ చర్యకి మరింత హుషారుగా బైక్ స్పీడ్ రైజ్ అయితే అదేదో సినిమాలో రోలర్ కోస్టర్ రైడ్లో ఇరుక్కుపోయిన బ్రహ్మిలా ఆపేండ్రోయ్ అనే ఫీలింగ్లో చిక్కుకుపోయింది వరేణ్య. అరగంట అని అబద్ధం చెప్పింది, కానీ తన ఇంటికి ఉన్న డిస్టెన్స్ 1 అవర్. అతని డ్రైవింగ్కి ఎక్కడ గుండె ఆగిపోతుందో అని భయం వేసి విరాట్ గట్టిగా హోల్డ్ చేసుకుని కళ్ళు మూసుకొని కూర్చుంది వరేణ్య. కడుపు నిండా తిని చల్లటి ఐస్ క్రీమ్ గట్టిగా లాగించాక ఇలాంటి ఇంటెలిజెన్స్ ఫెలోస్కి ఏం వస్తుంది అంటే నిద్ర. ఎప్పుడైతే ఇంటికి వెళ్ళే లోపల ప్రాణం పోతుందో అని విరాట్ని గట్టిగా హత్తుకుందో 5 నిమిషాలకి తెలియకుండానే నిద్రలోకి జారుకుంది వరువు పాప. ఆమె పయ్యద పూర్తిగా అతనికి టచ్ అవుతుంటే బైక్ స్లో చేసి తల వెనక్కి తిప్పాడు విరాట్. గాఢ నిద్రలో కనిపించింది పాప. నిద్రలో ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే అలా టచ్ అయినందుకు ఎంతలా అరుస్తుందో గుర్తురాగానే స్వచ్ఛమైన నవ్వు అతని పెదవులపై పూసింది అందంగా. 2 కాళ్ళ సపోర్టుతో నిలబడి ఒంటి చేత్తో ఆమెను బొమ్మలా లేపి ఎదురుగా తెచ్చుకుంటూ బైక్ స్టార్ట్ చేశాడు విరాట్. అతి స్లోగా వెళ్తున్న బైక్ నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆగడంతో పక్కకి ఒరిగిపోతున్న వరేణ్యని పొదిమి పట్టుకున్నాడు విరాట్. గాఢ నిద్రలో ఉన్న ఆమెని రెప్పవేయడం మర్చి చూస్తున్నాడు. విశాలంగా ఉండే నుదురు, చిన్ని కళ్ళు, చిన్న ముక్కుకి నోసి, పై పెదవు చిన్నగా ఉన్నా కింద పెదవు మాత్రం కండచీమ కుట్టినట్టు బొద్దుగా ఉంది. పెర్ఫెక్ట్ షేప్లో ఉన్న జాలైన్, కొంగమెడ ఇక కిందకి వస్తే, ఓహ్ గాడ్, వాట్ ఆర్ యూ డూయింగ్ విరాట్ అనుకుంటూ చూపు తిప్పేశాడు. మనసు వద్దంటుంది, కానీ మైండ్ వినదు కదా మాట. తిప్పిన చూపులు ఆటోమేటిక్గా ఆమె పైకి వెళ్తుంటే బైక్ ఆగడం వల్ల గాలి రాకపోవడంతో చిన్నగా కదిలింది వరేణ్య.
మరుక్షణం బైక్ స్టార్ట్ చేసి హ్యాండిల్ బార్ రైస్ చేశాడు విసుగ్గా. ఆగకుండా వినిపిస్తున్న హార్న్ సౌండ్స్కి ఎప్పుడైతే బైక్ స్లో అయిందో కళ్ళు తెరిచిన వరేణ్యకి బ్లాక్ షర్ట్ వెనుక తెల్లగా ఉన్న విరాట్ ఛాతి కనిపించడంతో ముక్కును రుద్దుకొని నిద్రమత్తు వదిలాక అది తన ఇంటికి వెళ్ళే ఏరియా అని అర్థం కాగానే ఒక్కసారిగా పెద్దగా అరిచింది. కానీ అరుపు ఎవరికీ వినిపించలేదు. కాజ్ విరాట్ సార్ ఆమె నోరు మూసేశాడు కాబట్టి. కసుక్కున అతని చేతిని కొరికి, వెనక కూర్చుని నేను ముందుకెలా వచ్చాను, పైగా మిమ్మల్ని హక్ చేసుకున్నాను, ఏం చేశారు నన్నని వేలు చూపిస్తూ అడిగింది వరు పాప. హెల్మెట్ గ్లాస్ తీసిన విరాట్ కళ్ళు తీక్షణంగా ఆమెను చూస్తుంటే నన్ను భయపెట్టలేరు మీరని తడబడుతూ చెప్పింది. షటప్ మిస్ వరేణ్య, నో ఇంటెలిజెంట్వి కదా, ఎలా ఫ్రంట్కి వచ్చావో గుర్తు తెచ్చుకో, ఇక మీ హౌస్ ఏదో చెప్పు, బైక్ స్లో చేస్తా అని విసుగ్గా అన్నాడు. ఖచ్చితంగా నువ్వే ఏదో ఒక పిచ్చి పని చేసావు ఎవరు, నువ్వు ఆయన లవరవా, రొమాంటిక్గా ఉంటుందని ముందుకు తెచ్చుకోను, నిన్ను ల్యాగ్ చేస్తే నీకే నష్టం, సైలెంట్గా ఇంటి లోపలికి పో అంటూ చెప్పుకొని బైక్ ఇక్కడ ఆపేయండని విరాట్ షోల్డర్పై దరుగు వేసింది. ఆమె మాటలకి బ్రేక్ వేయడంతో విసురుగా బైక్ దిగేసిన వారిని, ఇంకోసారి మీ బైక్ ఎక్కితే నా చెప్పుతో నేను కొట్టుకుంటాను విరాట్ సార్, యు ఆర్ నాట్ అమూల్ బేబీ, ఎ సైకోపాత్ అని కోపంగా చెప్పి అతను ఏదో అనేలోపు వడివడిగా పరుగందుకుంది. ఆమెను కొరకొర చూస్తూ ఐ విల్ సీ ఇన్ కాలేజ్ అని బైక్ వెనక్కి తిప్పాడు విసుగ్గా. ఎంతసేపు స్వప్న వాళ్ళ ఇంట్లోనే ఉన్నావెవరు? హా అమ్మా. నిజంగానా? ఎందుకమ్మా విసిగిస్తావు? అడిగింది మాత్రమే చెప్పు, లేకపోతే చెంప పగులుతుంది. స్వప్న వాళ్ళ ఇంటి దగ్గర సీసీ కెమెరాస్ ఉన్నాయి, చెక్ చేసుకో. మొగుడుపై నమ్మకం లేదు, ఆయన్ని దూరం చేసుకున్నాం, కూతురుపై నమ్మకం లేదు నీకు. ఏదో రోజు నేను కూడా దూరం అయిపోతాను, అందరినీ దూరం చేసుకున్నాక మా విలువ అప్పుడు తెలుస్తుంది నీకు. ఇంటికి రావాలంటే భయం వేస్తుంది నాకని ఉక్రోషంతో చెప్పింది. ఫట్! చెంపని పట్టుకుని నిలబడిన వరిని చూస్తూ, పెద్ద మాటలు మాట్లాడితే చంపేస్తాను, లోపలికి పో అని కసిరారు సునంద. మరుక్షణం ఆవిడ చెంప పగలడంతో కాల్ చేసే చూపులతో చూస్తూ, ఏ హక్కు ఉందని నన్ను కొట్టారు మీరని ఆవేశంగా అడిగారు శేఖర్ని. నీకేం హక్కు ఉందని నా కూతుర్ని కొట్టావు? తన గుండెల్లో వదిగి విక్కుతున్న వరేణ్య చుట్టూ చేతును వేస్తూ అడిగారు. అది నా కూతురు, 9 మాసాలు మోసి కన్నాను, నీకేం హక్కు లేదు. నువ్వేం దేవదూతో కాదు సునంద, గాల్లోంచి బిడ్డ రావడానికి నాతో కాపురం చేస్తే నా కూతురు వచ్చింది. నన్ను ఎన్నన్నా ఓపికతో ఉన్నాను, బట్ నా కూతురు జోలికి వస్తే దీనిని తీసుకుని దూరంగా వెళ్ళిపోతాను. నువ్వు చచ్చి నా కుడిగే అడిగే దిక్కు ఉండదని ఆవేశంగా చెప్పారు శేఖర్. ఎక్కడ భర్త అన్నంత పని చేస్తాడు అని భయపడుతూ, ఎవరినో మరిగారు, నేనెక్కడ కనిపిస్తాను మీకని సైలెంట్గా తన రూమ్కి వెళ్ళిపోయారు. వరు, పద పైకి వెళ్దాం అంటూ కూతుర్ని తీసుకుని వెళ్ళడంతో, నేను హాస్టల్లో ఉంటాను డాడీ, నాకు ఇంటికి రావాలంటే భయంగా ఉందని చెప్పింది వెక్కుతూ. నన్ను ఇక్కడ ఉంచడం నాకు కూడా ఇష్టం లేదురా, కానీ మీ అమ్మ మరింత పిచ్చడైపోతుంది నువ్వు లేకపోతే. ట్రూలీ డాడీ, మీ ఇద్దరికి మధ్యలో నేను నలిగిపోతున్నాను, మీకు ఉన్నంత ఓపిక నాకు లేదు. చిన్నప్పటి నుండి అమ్మ నాతో ప్రేమగా మాట్లాడటం చూసారా మీరు, ఇక తన గురించి నేనెందుకు అడ్జస్ట్ అవ్వాలి? మీరు అమ్మ దగ్గర బెండ్ అయి ఉన్నారు కాబట్టి తప్పు మీద నిందలు వేస్తోంది. అదే ఎదురు తిరుగుంటే మరలా ఉండేది మన ఫ్యామిలీ. ఇప్పటికే అమ్మపై నా మనసు విరిగిపోయే స్టేజ్లో ఉంది. మనసులో ఎంత బాధ ఉన్నా నవ్వుతూ తిరుగుతున్నాను. కానీ ఇది రిపీట్ అయితే మీరు కూడా నన్ను హాస్టల్కి వెళ్లకుండా ఆపలేరని ఆవేదనగా చెప్పి తన రూమ్కి వెళ్ళింది. కూతురు మాటల్లో నిజం లేకపోలేదు కదా, అలాంటిది ఏమని సమాధానం చెప్పగలరు? ఇప్పటి వరకు భార్య మూర్ఖత్వాన్ని ఎలాగో అలా తగ్గించాలని చూశారు, ఓపికగా నచ్చజెప్పాలని ప్రయత్నించారు. కానీ
ఆవిడ చూసిందే నిజం అనుకుని ఇన్ని రోజులుగా తన జీవితాన్ని చేజేతులారా నాశనం చేసుకున్నారు. ఎటువంటి చీకు చింత లేని కుటుంబంలో అనుమానంతో గొడవలే సృష్టించుకున్నారు. ఆవిడ పిచ్చికి తనతో పాటు వరేణ్య కూడా ఇబ్బంది పడుతోంది. చూద్దాం మరి ఇప్పుడు శేఖర్ గారు ఆవిడని ఎలా మార్చుకోనున్నారో. లోపల కూతురు బాధపడుతుందేమోనని డోర్ నాక్ చేశారు శేఖర్ గారు. తల్లి తన కూతురుతో ఫ్రెండ్లీగా ఉండాలి అనుకుంటుంది, కానీ చిన్నప్పటి నుండి సునంద గారి బిహేవియర్ వ్యతిరేకం. పూర్తిగా బలవంతంగా భయపెడుతూ ఒక చిలకని బంధించాలని చూస్తే ఎగిరిపోవాలని చూస్తుంది. అదే స్వేచ్ఛగా వదిలేసే టైంకి తన ఇంటికి వచ్చి వాలుతుంది. ఇక్కడ ఫెయిల్యూర్ అయ్యారో సునంద గారు. అక్కర్లేని రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఆమెని తన చెప్పు చేతల్లో ఉంచుకుంటూ చిన్నప్పటి నుండి కట్టడి చేయడం మొదలుపెట్టారు. కూతురు బాధ ఆవిడకి ఏం పడుతుందిక? డోర్ నాక్ చేసిన సౌండ్కి కన్నీళ్లు తుడుచుకుని ఓపెన్ చేయడంతో, నీ ఫేవరెట్ కర్రీ కుక్ చేశాను, రా వరు తిందాం అన్నారు.